దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మరో తరుణాన్ని, మరో దినాన్ని, మరో నూతన అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ మాటలు లేక ఈ వాగ్దానము దేవాది దేవుడు యాకోబుకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఏ సమయంలో అంటే యాకోబు ఇంటి నుండి ఏసావుకు భయపడి తన మామ ఇంటికి పారిపోవచ్చు ఒక విధమైన కలవరంతో రాతిని తలగడగా పెట్టుకొని పడుకొని దారిలో నిద్రపోతున్న వేళలో దేవుడు అతనికి కలలో కనిపించి చెప్పినటువంటి మాటలివి, ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఒకవేళ యాకోబు లాంటి పరిస్థితిలో, కృంగిన స్థితిలో, భయంతో, ఒంటరితనంతో పారిపోయే స్థితిలో నీవు ఉండినట్లయితే నీతో కూడా ఈరోజు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు వేరే స్థలానికి వెళ్ళవలసి ఉండి ఈ స్థలంలోనే ఉండాలని కోరుకుని వెళ్ళడానికి ఇష్టం లేని పరిస్థితిలో ఉన్నావేమో, ప్రభు నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, ఈ దేశానికి నిన్ను నేను మరలా రప్పిస్తాను అని చెప్తూ నేను నీకు చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది నాన్న దేవుడు ఆ వాగ్దానాన్ని నీకు స్థిరపరచును గాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ ఘనమైన వాగ్దానం కొరకు వందనాలు నాయన. ఈ లోకంలో ప్రభా నాయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు నీ ఒక్కడవే తండ్రి. నెరవేర్చే వరకు విడువని దేవుడవు నీ ఒక్కడవే తండ్రి. నీ చిత్తాన్ని మాకు బయలుపరిచే దేవుడవు నీ ఒక్కడవే తండ్రి. నీకు వందనాలు. ఇది నాన్న ఈ పరిస్థితిలో ఎవరెవరు ఉన్నారో నాయన నీ మార్గంలో వారిని నడిపించి నీ మాటలతో వారిని ధైర్యపరిచి నీ చేయి పట్టి నడిపించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.